హాయ్ హలో గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, నిన్న మంచిగా ఏదైతే ల్యాండ్ ఉంటాయో వాటిని ఫ్లాట్లుగా చేయకుండా మంచిగా కూరగాయలు అవి హెల్తీగా పండించుకొని తినండి అని చెప్పాను. ఓకే, కొంతమంది దానికి కొన్ని రకాలుగా పెట్టారు. ఓకే, ఇది సహజం. ఎక్కడైనా ఒక విషయం చెప్తే దానికి నానా అర్థాలుగా తీయడం చెప్పడం వాస్తవమే. ఓకే, అది సహజంగా జరిగేదే. సో దానికి మనం పట్టించుకో. మనమైతే చెప్పాము, మంచి మాట చెప్పాము, వింటే బాగుపడతారు, లేకపోతే పోతారు, ఇక మనకు సంబంధం లేదు. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది వెయిట్ లాస్ ఉన్నారని చెప్పేసి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ ఆరోగ్య విషమం చేసుకోవడానికి వాళ్ళే చేతులారా పునాదులు వేసుకుంటున్నారు. ఇది చాలా రాంగ్ అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏంలా ఈ సొసైటీలో అందరూ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే మనకు మించిన వాళ్ళు లేరు, మనం ఈ ప్రపంచాన్ని ఏలేయచ్చు అని అపోహలు పడి ఇది ఇంతకుముందు కర్రీ పాయింట్స్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏదో పెద్ద డాక్టర్స్ అని ముందు డాక్టర్ రేటు ఒకటి డిఆర్ అని చెప్పి తగిలించుకొని నేను డాక్టర్ని అని చెప్పేసి అవి ఇవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో నేను చెప్పడం ఎందుకు, నేను చెప్పను అని ఇది చేసుకుంటూ మనుషుల యొక్క ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటారు డైట్ కోసం. నేను చూస్తే సరే ఏంటబ్బా ఇదని చూస్తే వాళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలు నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో ఏమో చూశాను, ఒక వీడియో చూశాను. వాళ్ళ పిల్లలు అయితే ఇంతలా బొంతలాగా లావుగా ఉన్నారు, మనకన్నా ఇంకా లావుగా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు తగ్గించట్లేదు సుమి అని చెప్పేసి ఆలోచించా. అంటే డైట్ మన మీద ప్రయోగించడానికి మాత్రమే పనికొస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తగ్గించుకోవడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ప్రయోగించడానికి మాత్రం పనికిరావు. అంటే పోయేది పక్కన వాళ్ళ ప్రాణం కాదా, మన ప్రాణం కాదు కదా అని ఒక అపోహ అనమాట. మరి ఈ ప్రాణం పోగొట్టుకోవడానికి మళ్ళీ వేలు అనమాట. 20,000నో 30,000నో 15,000నో 70,000నో 1,00,000 రూపాయలనో ఇట్లా డబ్బు అనమాట. డబ్బు సంపాదించుకోవాలంటే ఇట్లా ఎదుటి వాళ్ళ ప్రాణాల మీద హాని కలిగించేటువంటి విధానాలు బట్టి మళ్ళీ రోలింగ్ అనమాట. ఎట్లా అంటే ఫ్యాట్స్, కార్బ్స్, దిక్కుమాల నాలుగు దాన్ని ఇలా ఉంచి బొట్టు పెట్టి బుగ్గ సొక్కలు పెట్టి పెళ్లి కూతురు రెడీ చేసి నాజూగ్గా మాట్లాడతారనమాట. కార్బ్స్, ఫ్యాట్స్ ఎందుకు, మామూలుగా మాట్లాడొచ్చుగా, అంత సాగదీయడం ఎందుకు, అంత ఇది చేయడం ఎందుకు? సో నేను అందరికీ ఈ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా అనుకొని చెప్తున్నాను, ప్లీజ్ రోజుకి ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట వాక్ చేయండి. లావుగా ఉండే వాళ్ళ సంగతి చెప్తున్నా, తగ్గాలనుకునే వాళ్ళు. ఈ దిక్కుమాల డైట్లు నమ్మి వేలు ఖర్చు పెట్టుకొని మీ జీవితాన్ని మీరే చేతులారా పాడు చేసుకోవద్దని నేను చెప్తున్నాను. కాబట్టి మంచిగా వాక్ చేయండి. ఏది తినాలనుకుంటే అది తినండి. పొద్దున బాగా తిన్నారా, మధ్యాహ్నం కొంచెం తగ్గిసి తినండి. ఏదైనా లావు ఎక్కాలన్నా సన్నబడాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, ఇది మటుకు మర్చిపోకండి, వాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.